అర్జున్ చక్రవర్తి జర్నీ ఆఫ్ ఎన్ అన్సంగ్ ఛాంపియన్. ఇది వచ్చేసి గన్నెట్ సెల్యులాయిడ్ పతాకం మీద వచ్చిన సినిమా. దీనికి వచ్చేసి నెరోపైన్ వాళ్ళు దీనికి పార్ట్నర్గా ఉన్నారు. అంటే పార్ట్నర్ అంటే ఏ రకమైన పార్ట్నరు? టెక్నాలజీ పార్ట్నర్ నెరోపైన్. ఇక ఈ సినిమా ఏ విక్రాంత్ రుద్ర ఫిలిం అని ఆయన డైరెక్షన్లో, ఆయన శిష్యుడు అని చెప్పుకుంటూ లాస్ట్లో క్లైమాక్స్లో చెప్పాడు. ఇన్స్పైర్డ్ బై ట్రూ లైఫ్ అని చెప్పి స్టార్టింగ్లో ఇచ్చి, వీళ్ళు ఎక్కడెక్కడ ప్రదర్శించారో, ఎక్కడెక్కడ ఈ సినిమా ప్రశంసలు పొందిందో అవన్నీ చూపిస్తూ ఈ సినిమాను ప్రారంభం చేయడం అనేది బాగుంది. అంటే ఈ సినిమాలో విషయం ఉంది, కంటెంట్. సినిమా 2 గంటల 21 నిమిషాల బయోగ్రఫీ సినిమా. ఇది డ్రామా, స్పోర్ట్స్, యూ సర్టిఫికేట్ క్లియర్ వచ్చింది ఈ సినిమాకి. మధ్యకాలంలో యూ సర్టిఫికేట్ ఏ సినిమాకి మధ్యలో రాలేదు, ఈ సినిమాకి వచ్చింది. 29 ఆగస్టు 2025 ఈ సినిమా విడుదలైంది. సెట్ ఇన్ 1970s to 80s ఇండియా, అర్జున్ చక్రవర్తి ఈజ్ ఎ గ్రిప్పింగ్ talent of passion, perseverance and patriotism based on the true story of a forgotten kabaddi legend. The film follows Arjun's rise from village grounds to national glory, overcoming poverty, politics and personal loss, blending high intensity sports action with heartfelt drama. This inspiring film honors a hero who played for pride, not fame. సో ఈ సినిమా గురించి ఇది. ఇక ఈ సినిమాకి విజయ రామరాజు హీరోగా అర్జున్ చక్రవర్తి పాత్రను చేశాడు. అట్లాగే సిజా రోజ్ దేవికగా హీరోయిన్ పాత్రను పోషించింది. అజయ్ కుల్కర్నిగా నేషనల్ టీమ్ సెలెక్షన్ దీని కింద చేస్తే, శేషాద్రి శర్మగా డైరెక్టర్గా, అంటే బోర్డ్ దానికి మెయిన్ డైరెక్టర్గా అజయ్ ఘోష్ యాక్ట్ చేయగా అద్భుతమైన విలన్ని పండించగా, దయానంద్ రెడ్డి ఈ సినిమాలో ఆయన రంగయ్య పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. మా అంబర్పేటలోనే ఉంటాడు, మాకు తెలిసిన తను. దుర్గేష్ లంకలపల్లి రమణగా చేసిన ఈ సినిమాకి విక్రాంత్ రుద్ర డైరెక్టరు, లిరిసిస్టు, తర్వాత రైటర్ కూడా. శ్రీని గుబ్బల నిర్మాత అయిన ఈ సినిమాకి విఘ్నేష్ భాస్కరన్ మ్యూజిషియన్, సౌండ్ డిజైనర్ కాగా, రోహిత్ తుమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ, సుమిత్ పటేల్ ప్రొడక్షన్ డిజైన్, ఈదే కృష్ణ చైతన్య కో ప్రొడ్యూసర్. ఇక సినిమాలోకి వస్తే అర్జున్ చక్రవర్తి ఎలా ఉంది అంటే, ఇది నిజానికి సినిమా కంటెంటు ఉన్నటువంటి, అంటే ఆ సినిమాలో ఉండేటువంటి మెలికలు అలాంటివి ఏమీ కథల్లో లేవు. సాధారణమైన కథ. కాకపోతే ఏంటంటే ఒక మంచి ప్రయత్నం ఈ సినిమా. దాంట్లో టేకింగ్ కూడా అద్భుతంగా తీసుకున్నారు టేకింగ్. సో ఈ సినిమా నేను సత్వా మాల్లో నిన్న, అనగా మంగళవారం రోజు సాయంత్రము 4:55 అంటే 5 గంటల 5 నిమిషాలకు పడ్డ షోకి స్క్రీన్ 6లో చూడడం జరిగింది, సత్వా నెక్లెస్ మాల్లో, కబాడిగూడలో. సో ఈ సినిమా జర్నీ ఆఫ్ అన్ అన్సంగ్ ఛాంపియన్, అంటే గుర్తింపులోకి రాని ఒక అద్భుతమైనటువంటి ఛాంపియను, అంటే మరుగున పడ్డ అని అర్థం. ఆయన ఎంతోమందిని, తన రంగయ్యని తన ఎవరైతే ప్రోత్సహించారో తండ్రిలాగా, అతన్ని మీద కట్టినటువంటి ఆ ఛాంపియన్షిప్ నేర్పించడం కోసం, అంటే జనాలకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం పెట్టిన అకాడమీలో ఈయన కూడా ట్రైన్ అప్ అయినట్టు, ఆయన ఎంతోమంది శిష్యులు నేను కూడా ఒకనని చెప్పి విక్రాంత్ రుద్ర డైరెక్టర్ ప్రకటించుకున్న విధానం చూస్తే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనకు అర్జున్ చక్రవర్తి కూడా తెలుస్తుంది. లాస్ట్లో ఒరిజినల్ రియల్ అని చెప్పి అర్జున్ చక్రవర్తి ఒరిజినల్ ఫోటో చూపించి సినిమా ఇదని చూపించారు. విజయ రామరాజు ఈ సినిమాలో ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఆ హైటు, ఆ పర్సనాలిటీ, ఆ ఫిజిక్, అరనగ్నంగా అతను చూపించినప్పుడు ఆయన కండలు తిరిగినటువంటి బాడీ ఈ సినిమాకి ఉపకరించింది. ఈ సినిమాలో తెలిసిన నటుల్లో కిరీటి ఒక యాంకర్గా నటించగా, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాత్రలో కనబడ్డది కొద్దిసేపు అయినా అజయ్ ఘోష్ ఒక గుర్తుండిపోయే పాత్రను చేశాడు. చాలా అద్భుతమైన ఆఫీసర్ పాత్ర చేశాడు. 2-3 సన్నివేశాలు ఉంటాయి అతనివి, చాలా బాగా చేశాడు, అద్భుతంగా చేశాడు. సో ప్రముఖ నటులను సరిగ్గా వాడుకున్నాడు డైరెక్టర్. ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాటం తెలిసి, మరియు వాత తెలిసి కీలు తెరిచి వాత పెట్టినట్టుగా పెట్టాడు విక్రాంత్ రుద్ర. బాగా వాడుకున్నాడు యాక్టర్లను. ఇక సిజా రోజు గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫేసు, కొంచెం ఎల్డర్లీగా అనిపించింది. కాకపోతే విజయ రామరాజు పర్సనాలిటీ పెద్దది కాబట్టి అతని పక్కకు నప్పింది హీరోయిన్. సో చాలా వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీని ఎంత బాగా తీశాడంటే, అది ఆ లుక్స్, ఆ అమ్మాయి ఆ కళ్ళతో చూపించినటువంటి చిలుపు చిగ్గు కానీ అవి కానీ చాలా అద్భుతంగా. యూ సర్టిఫికేట్ అందుకే వచ్చింది. రొమాన్స్ ఉన్నా కూడా రొమాన్స్ లాగా అనిపించదు, నీట్గా ఉంది. కథగా ఏంటంటే, ఒక తాగుబోతుని వెతుకుతూ వస్తాడు ఎవరు, మన అజయ్. ఆయన ఒకప్పటి సెలెక్టరు.
అర్జున్ చక్రవర్తి ఎక్కడున్నాడు అంటూ వెతికితే ఊర్లో అందరూ చాలా నీచంగా మాట్లాడతారు. ఎక్కడో చెత్త కుప్పలోనో ఎక్కడో పడిపోయి ఉంటాడు తాగిపోయి. అతని గురించి ఎందుకు అడుగుతున్నావు అని అంటే వెతుకుతా వస్తే అక్కడ పడిపోయి ఉంటాడు. అప్పుడు అతని ఫ్రెండ్ ఒక అతను నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు అతని గురించి ఫ్లాష్ బ్యాక్లోకి వస్తాం. వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు 1970s టైంలో అతను ఏ రకంగా ఇది చేశాడు, ఆ తర్వాత 86, 87 ఆ టైంలో ఎలా ప్లే చేశాడు, ఎంత కష్టపడి అతను రంగయ్య దగ్గర ఎలాగా నేర్చుకొని ఆయన రంగయ్యలా ఆయన యూత్లో ఆడినట్టుగా ఈయన కూడా ఆడాలనేటువంటి ప్రయత్నం ఇలా చేశాడు. ఆ తర్వాత కబడ్డీ ప్లేయర్గా అతని యొక్క నైపుణ్యం ఏంటి, ఎంత బాగా ఆడాడు, దేశానికి ఎంత పేరు తీసుకొచ్చాడో. అతనికి ఒక లవరు, ఆ లవర్ ఒక బ్రాహ్మణ కుటుంబానికి సాంప్రదాయం చెందినటువంటి బ్రాహ్మణ కుటుంబం చెందిన యువతి. తండ్రిని కాదలని ఆమె ఈయనని ఇష్టపడ్డా కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక 2 రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్తే కింద పడి సిగ్గుపడితో కింద పడిపోతే ఆమె తీసుకొని అలా ఆమె యాక్సెప్టెన్స్ చెప్పడము, ఒక గట్టు మీద కూర్చొని వీళ్ళు మాట్లాడుకోవడం, ఆ నీళ్ళ ప్రవాహం పక్కన 2 సార్లు అది చూపిస్తారు స్టార్ట్. అతను భగ్న ప్రేమ అయిన తర్వాత కూడా చూపిస్తారు. ఆమెకి వేరే సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇతని లైఫ్లో పెద్ద దెబ్బ. అక్కడికి దానికోసమే తాగుబోతూ అయ్యాడేమో అనుకుంటాం, కానీ కాదు. ఆ తర్వాత కూడా ఆయన ఓడి గెలిచి ఇంటర్వెల్కి ముందు ఎంతో కష్టంగా గెలుచుకొని వచ్చిన తర్వాత ప్రియురా లేదంటే కుప్పకూలిపోతాడు. అది ఇంటర్వెల్ తర్వాత అతను మళ్ళీ అకాడమీకి ఏ రకంగా మళ్ళీ హిమాలయాల దగ్గర అజయ్ తీసుకెళ్ళి ఇతను ట్రైనప్ చేస్తాడు. ఇంకా ఇతని పరిస్థితి రక్తం కక్కుంటాడు. డాక్టర్ ఇంకా ఈ పరిస్థితిలో కనుక ట్రైనింగ్ కంటిన్యూ చేస్తే చచ్చిపోతాడని చెప్పినా కూడా అతను మొండి పట్టుదలతో మొద్దులు భుజాన్ని వేసుకొని పరిగెత్తడం, ట్రైనింగ్ అంతా చేసుకొని లాస్ట్కు మళ్ళీ హీరోయిన్ విధవరాలుగా కనబడేసరికి మానసికంగా దెబ్బతినిపోతాడు. మనకి ఇది కొంచెం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లో సన్నివేశంలాగా అనిపిస్తుంది. అక్కడ కూడా హీరోయిన్ విధవరాలుగా హీరోకి రవితేజకి ఎదురుపడుతుంది. అది మలయాళం నేపథ్యంలో వచ్చిన సినిమా, ఇది రియల్ లైఫ్ నేపథ్యంలో వచ్చిన సినిమా. చూసేసరికి మానసికంగా దెబ్బతిని ఇక ఓడిపోతుందేమో అనే దశలో అక్కడి నుంచి మళ్ళీ టీంని ఎలాగ గెలిపించి మళ్ళీ నిలబెడతాడు. తర్వాత రంగయ్య అకాడమీకి కేటాయించినటువంటి స్థలాన్ని అజయ్ ఘోష్ అక్కడ మాకు ఖర్చులుంటాయి, అక్కడ భూమిని ఖైదాల్లో బంధించలేము అంటూ వేరే వాళ్ళకి అమ్మేసినటువంటి వైనం. లాస్ట్కు ఇతని వినతి మీద ప్రభుత్వం స్పందించి వాళ్ళందరికీ కూడా క్రీడాకారులకు ఇట్లాంటిది ఏమి జరగొద్దు, ఎవరైతే వాళ్ళ ప్లేసెస్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా దౌర్జన్యంగా జరిగినటువంటి ఏమైనా ఉంటే అన్నీ వెలికితీసి వాళ్ళందరికీ మంచి చేశారన్నది ముగింపులో చూపించి అర్జున్ చక్రవర్తి చేసిన దానివల్ల వేరే క్రీడాకారులకు కూడా ఏ రకంగా ఉపయోగపడ్డది అన్నది చాలా చక్కగా ఆ సినిమాలో లాస్ట్ ఎండింగ్లో చెప్పడం జరిగింది. రంగారెడ్డి నల్గొండల మధ్య పోటీ జరిగినప్పుడు నల్గొండ నుంచి వచ్చినటువంటి ఈయన అర్జున్ చక్రవర్తి నల్గొండ ప్రాతినిధ్యం వహించినట్టుగా చూపించి ఎన్నో విజయాలకు బాటేసి ఆ తర్వాత నేషనల్స్కి కూడా వెళ్ళాడు. ఆ తర్వాత ఇతను ట్రైనింగ్ చేసుకోవడానికి నువ్వే అక్కడ పోయి సంపాదించింది ఏం పీరికింది ఏం లేదు, మళ్ళీ మా పిల్లల్ని ఎందుకు పంపిస్తామని చెప్పి పిల్లలు ఎవరు ట్రైనింగ్ పంపడము సన్నివేశం అంతా నీట్గా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకు అవి. అట్లాగే ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భార్యను చూపించిన సన్నివేశము, తినడానికే మాకు లేదు మా పిల్లని జరిపించాలన్నప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా అతను ఇట్లా అని చూస్తాడు ఆమె దిక్కు, చాలా బాగుంటుంది ఆ సన్నివేశము. సో మొత్తానికి ఏంటంటే పిల్లల్ని ఎవరు చేర్చడానికి ఇష్టపడరు. ఆ తర్వాత ఇతను ఎప్పుడైతే ఛాంపియన్షిప్ పెట్టాడో అతని దగ్గర చేర్చడానికి ఇష్టపడతారు. అలా ట్రైనప్ అయినటువంటి వ్యక్తినే నేను అంటూ డైరెక్టర్ విక్రాంత్ రుద్ర చెప్పడం బాగుంది లాస్ట్లో. తర్వాత ఇతను హైట్, పర్సనాలిటీ, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా గడ్డం పెంచుకోవడము, ఆ తర్వాత గడ్డం తీసేయడము, ఆ హీరోయిన్ పెద్ద పెద్ద కళ్ళతో ఆ చక్కటి కళ్ళు, అసలు కళ్ళన్ని వర్ణిస్తే అమ్మాయి హీరోయిన్ అంత హీరోయిన్ ఈ సినిమాకి బాగా అడ్వాంటేజ్ ఈ సినిమాకి. కాకపోతే ఎల్డర్లీ లుక్ ఒక్కటే ఆమెకు మైనస్. ఎల్డర్లీ లుక్ అంటే ఈ కథ ప్రకారంగా ఆ ఎల్డర్లీ లుక్ కూడా మనకేం పెద్ద లోపంగా అనిపించదు. ఎందుకంటే ఈ కథకు హీరో బాగా పొడుగుగారు కాబట్టి ఆ పొడగారి పక్కన ఆ అమ్మాయి కొంచెం హైట్ తక్కువ ఉన్నా కూడా ఆ పెద్ద పెద్ద కళ్ళతో మేనేజ్ చేసేసింది ఆ అమ్మాయి. సో మొత్తానికి ఏంటంటే అర్జున్ చక్రవర్తిలో హీరోయిన్గా చేసిన ఆ అమ్మాయి సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యింది. దాంతో సినిమా ఒక మంచి అంటే హీరోయిన్స్ కథనాలతో పాటు మంచి నటినట్లు పెడితే ఏ రకంగా ఉంటుంది అనే దానికి మరొక ప్రబలోదాహరణగా ఈ సినిమా మిగిలింది. సో మొత్తానికి ఏంటంటే నటిగా సిజా, అమ్మాయి పేరు వచ్చేసి సిజా రోజ్ దేవిక పాత్రలో అద్భుతంగా రాణించింది. అట్లాగే అజయ్ కూడా ఒక నిండైన మంచి నటనను ప్రదర్శించి కోచ్గా సెలెక్టర్గా ఆయన చాలా బాగా చేశాడు. సో లాస్ట్కు టీంతో మాట్లాడుతూ వాళ్ళందరూ ఇంకా తాగుబోతుని చూస్తున్నామని చెప్పి రాధాకృష్ణ వీళ్ళందరూ వద్దు అనుకున్నప్పుడు ఇంత ఖర్చు పెట్టాలి అతని మీద తాగుబోతు మీద అంటే లేదు అతను గెలుస్తాడని చెప్పి చప్పట్లు కొడుతూ మరి బల్ల కొడుతూ మరి అజయ్ నమ్మిన నమ్మకాన్ని అతను లాస్ట్లో నిలబెట్టుకోవడం, లాస్ట్లో అక్కడ ఫ్రెండ్ ఆనందపడ్డము, తర్వాత ప్రియురాలు ఆనందపడ్డము, ముందు డల్ అయిపోతున్నప్పుడు ప్రియురాలు డల్ పడ్డము, తర్వాత అమ్మాయిని సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నట్టు శుభం కార్డు చేస్తూ
స్టార్టింగ్ మనకు అర్జున్ రెడ్డి ఏ రకంగా అయితే స్టార్టింగ్ విషాదం తీసుకొని మళ్ళీ ప్రేమ దేవదాస్ కథని సుఖాంతంగా చేయడం ఏ రకంగా చూపించారో, అర్జున్ చక్రవర్తిలో అదే పేరు అదే లోగో టైప్లో ఫాలో అయినటువంటి అర్జున్ చక్రవర్తి ఎండింగ్లో కూడా అట్లాగే సుఖాంతం చేసి మళ్ళీ ఆ పొడవరు హీరో విధవరాలైనటువంటి తన ప్రియురాల్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఆమె కొత్త కొత్త లైఫ్ ఇవ్వడం బాగా అనిపిస్తుంది మనకి. ఇందులో దయానంద్ రెడ్డికి వచ్చినటువంటి పాత్ర చాలా అద్భుతంగా, ఆయన శవం దగ్గర ఒక్క దగ్గర మాత్రం కనురేప ఇలా కదిలినట్టుగా అనిపిస్తుంది మనకు. అదొకటి మినాయిస్తే మొత్తం సినిమా అంతా కూడా తనదైన బాణిందో అతని పేరు మీద రంగయ్య అకాడమీ అదంతా ఉంటుంది. ఇంత పెద్ద పాత్ర ఆయన జీవితంలో అప్పుడు ఫస్ట్ ఎప్పుడు ఆయన డైరెక్షన్ చేసుకున్న సినిమాలో తప్ప, వలయం సినిమాలో తప్ప ఇంత పెద్ద పాత్ర దయానంద్కి పడ్డం ఇదే. చాలా అద్భుతంగా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని చాలా సమర్థవంతంగా పోషించాడు. అంటే ఒక గుర్తుండిపోయేలాగా చేశాడు. సో ఆ చెరగని ముద్ర వేసినటువంటి ఆ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన తన ఇల్లును కూడా తాకట్టు పెట్టి చేసినప్పుడు అప్పు కట్టడానికి ఎంత ఇబ్బంది పడతాడు. ఈ ఇల్లు ఎలా వచ్చింది అనుకున్నావు అని అంటూ నాకు వారం రోజుల టైమే ఇస్తాను అన్నప్పుడు ఎంతో కష్టంగా అర్జున్ చక్రవర్తి పడ్డ బాధలు అన్నీ కూడా విజయరామరాజు ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చక్కగా పలికించాడు. ఇతను కూడా మంచి ఫ్యూచర్ ఉన్న నటుడు, ప్రయత్నిస్తే మంచి నటుడుగా, ముఖ్యంగా విలన్గా కనుక ఎవరన్నా వాడుకుంటే విజయరామరాజు ఆయన పర్సనాలిటీకి, ఆయన ఫిజిక్కి, మంచి కండలు దిగిన దేహదారుడిమైనటువంటి బాడీకి హీరో కన్నా కూడా విలన్ క్యారెక్టర్స్ మంచిగా సెట్ అవుతాయి అతనికి. బాగా మంచి నటుడిగా నిలబడే అవకాశం ఉంది. అట్లాగే ఈ అమ్మాయి కూడా సిజాస్ రోజు తల్లి పాత్రలకి, అక్క పాత్రలకి, వదిన పాత్రలకి అద్భుతంగా సరిపోతుంది ఆ అమ్మాయి. ఈ సినిమాకి అయితే ఓకే, ఆమెకి హీరోయిన్. రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఇద్దరు నటులకు కూడా ఇండస్ట్రీలో మంచి లైఫ్ వస్తుందని నేను నమ్ముతున్నా. చూడగానే అనిపించింది వాళ్ళలో. ఇక అజయ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ కాబట్టి అజయ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అజయ్ ఘోష్, కిరీటి వాళ్ళ పాత్రలో రాణించారు. అజయ్ ఘోష్ కూడా ఉన్నంత కాస్త పాత్రలు కూడా మాట్లాడడం ఇష్టం లేని ఒక అధికారి, లంచగొండే అధికారి ఏ రకంగా ఉంటాడో అద్భుతంగా చేశాడు. లాస్ట్ కారు పట్టుకున్నప్పుడు వచ్చి అది ఎవరు లేరా అంటే నా జాగేమైందని హిస్టీరియాగా విజయరామరాజు కనబరిచిన నటన అర్జున్ చక్రవర్తికి అద్భుతంగా ఉంది. డైరెక్టర్ కూడా తీసిన విధానం విక్రాంత్ రుద్ర చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. బాగా కష్టపడి స్క్రిప్ట్ చేసుకున్న విషయం మనకు కనిపిస్తుంది. ఒక మంచి బయోగ్రఫీని ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా, ఎటువంటి శృంగార ద్వంద్వార్థాలు లేకుండా చాలా నీట్గా మంచి పాటలతో, మంచి శృంగారము శృంగారంతో పెట్టి చక్కగా సర్టిఫికేట్ తెచ్చుకున్న క్లియర్ అర్జున్ చక్రవర్తి లాంటి సినిమాల్ని, జర్నీ ఆఫ్ ఎన్ అన్సంగ్ ఛాంపియన్ ఇన్స్పైర్డ్ బై ట్రూ లైఫ్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య పోస్టర్స్ పబ్లిసిటీలో కూడా బ్లాక్ బస్టర్ అంటూ మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ అయిందంటూ మంచి పబ్లిసిటీ చేస్తున్నారు. సో అది నిలబడి ఇంకా ఇట్లాంటి చిన్న సినిమాలకి, ముఖ్యంగా ఎన్నో ఫెస్టివల్స్కి వెళ్ళొచ్చినట్టుగా స్టార్టింగ్లో చూపించారు మనకి. సో అటువంటి సినిమాని జనాలు కూడా ఆదరిస్తే ఇటువంటి మంచి సినిమాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మిల్కా బాగ్లో మనకు మిల్కా సింగ్ యొక్క జీవిత చరిత్రని హిందీలో ఎంతో సూపర్ హిట్ చేశారు. అట్లా అర్జున్ చక్రవర్తిని కూడా ఆదరించాలని చెప్పి నేను జనాల్ని కోరుకుంటూ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.